ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె గల గొవ్వ ఆయను. పిరికి గుండె గల గొవ్వ. గొవ్వ అంటే ఒక పావురం. అంటే పావురం యొక్క గుండె ఒకవేళ పిరికి గుండేమో, అందుకని బుద్ధి లేని. మళ్ళా ఇక్కడ ఎన్ని పోలికలు పోల్చాడు చూడండి, ఏమి లేదంటే దానికి బుద్ధి లేని పిరికి గుండె గల గొవ్వ ఆయను. పిరికితనం వచ్చేసింది ఎవరిలోకి? ఎఫ్రాయిములోకి. దేవుణ్ణి వదిలేసేసి అన్యులతో విగ్రహాలతో కలిసిపోయి ఏమండి రకరకాలుగా జీవించినటువంటి ఎఫ్రాయిము నేనేదో సాధించాను, ఏదో పొందుకున్నాను అనుకున్నాడు, కానీ చివరికి ఎలా మారిపోయాడంటండి? బుద్ధి లేని పిరికి గుండె గల గొవ్వలాగా అయిపోయాడంట. అసలు ఈ పిరికితనం ఎక్కడి నుంచి వచ్చింది? పిరికితనం అంటే భయమే కదా. ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ ఆదాము దగ్గర నుంచి వచ్చింది. హల్లెలూయా. ఆదాము దేవుడితో అన్నాడు, ఏమన్నాడు? నేను నీ స్వరం విన్నప్పుడు నాకు ఏమి వేసింది? ఏమంటే దేవుని స్వరం విన్నప్పుడు భయం ఎందుకు? హల్లెలూయా. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మనకు కూడా దేవుడు అంటే ఏమేస్తుంది? భయమే వేస్తుంది. అవునా? అది ఎంత మంచి భయమో. హల్లెలూయా.